నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ ఎపిసోడ్స్ లో మనం అన్ని జోడియాక్ సైన్స్ కి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ గురించి వాటి పర్పస్ ఏంటి, అంటే మనకున్న పర్పస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ని ఎలా యూజ్ చేయాలి, జెన్యూన్ క్రిస్టల్స్ ని అలాగే ఫేక్ క్రిస్టల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ అలాగే క్రిస్టల్ హీలింగ్ మేనిఫెస్టేషన్ కి సంబంధించిన కోర్స్ గురించి కానివ్వండి, ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే మీలో ఎవరికైనా జెమ్ స్టోన్ సజెషన్, క్రిస్టల్ సజెషన్, ఒరిజినల్ జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా సేమ్ ఇదే నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అంతేకాకుండా పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే సేమ్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్టోన్ అంటే క్రిస్టల్ సజెషన్ కోసం కానివ్వండి, టారో కార్డ్ పర్సనల్ రీడింగ్ కోసం కూడా మనం సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసాం. అగైన్ కొన్ని రీజన్స్ వల్ల మనం చేయలేకపోయాం. ఒక 1 year ప్రాపర్ వీడియోస్ అనేవి సరిగా రాలేకపోయాయి. బట్ ఇప్పటి నుంచి కూడా ప్రతిదీ మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్ రీడింగ్ అయినా, క్రిస్టల్స్ కోసమైనా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్ని పోస్ట్ అవుతూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా స్టోన్ గురించి కానీ, మేనిఫెస్టేషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే రిచువల్స్ కానివ్వండి, మనీకి సంబంధించి దేని గురించి అయినా సరే మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాం. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బర్డెన్గా అనిపించే సందర్భాలు చాలా ఎదురవుతాయి. ఎందుకంటే మేబీ మీ పైన ఉన్న వాళ్ళు, మీ మేనేజర్ కావచ్చు, మీ టీమ్ లీడర్ కావచ్చు, ఎవరైనా సరే వర్క్ లోడ్ అనేది మీకే ఎక్కువ ఇవ్వడం, ఎందుకు మిమ్మల్ని వాళ్ళు బాగా టార్గెట్ చేసినట్టుగా మీకు అనిపించే సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఇంటెన్షనల్గానే మీ టీంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ పైన ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీ టీం మేనేజర్స్ కానివ్వండి, టీం లీడర్ కానివ్వండి, లేదా మీ టీంలో ఉన్న వాళ్ళే కావచ్చు, ఏదైనా సరే కొన్ని మీరు చెయ్యలేని పనులు చేశారని, అనలేని మాటలు అన్నారని, ఉద్దేశపూర్వకంగా అంటే కావాలని మిమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు, ఇంటెన్షనల్గా మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నాలు, మిమ్మల్ని మెంటల్ టార్చర్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది కావాలని. సో అలాంటి విషయాల్లో మీరు కూడా చాలా స్మార్ట్గా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఓవర్కమ్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు చేయాలి. అంతేకాకుండా మీ ఐడియాలజీ, మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు అవి మీ నుంచే తెలుసుకొని నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇలా స్మార్ట్గా అడగడం వల్ల అది నిజం అనుకుని నమ్మి మీ ఐడియాలజీస్, మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు షేర్ చేయటం వల్ల మీకు రావాల్సిన క్రెడిట్, మీకు రావాల్సిన నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, ఏదైనా సరే పక్క వాళ్ళు దాన్ని గ్రాప్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మీకు రావాల్సిన అవకాశాలు కూడా వాళ్ళే గ్రాప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలోని కూడా ఇట్స్ ఓకే అన్నట్టు ఉండొద్దు. ఎవరికి ఛాన్సెస్ అనేవి ఈజీగా వెళ్ళనివ్వద్దు. అలాగే మీకు వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా మీరు చేజార్చుకోవద్దు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు అట్మాస్ఫియర్లో, ఆఫీస్లో. మీరంటే నచ్చలేని వాళ్ళు కావచ్చు, లేదా మీకు ఇష్టం లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మైండ్లో పెట్టుకొని కూడా మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో, కొన్ని ఇంపార్టెంట్ డీల్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి సైన్ చేయమండం, లేదంటే మీరు మీడియేటర్గా ఉండి మిమ్మల్ని ఏదైనా పని చేయమండో అడిగితే కనుక దయచేసి చేయకండి. కొన్ని ఇంటెన్షనల్గానే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీకు అవి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి అలాంటివి ఏవి చేయకుండా ఉండడానికి, అలాగే సాక్షి సంతకాలు అంటే అలాంటివి కూడా చేయకుండా ఉండడం అనేది మంచిది. మధ్యలో ఉండి డబ్బుల గురించి మాట్లాడడం, డబ్బులు ఇప్పించడం, వాళ్ళు మంచోళ్ళే అని చెప్పటం కూడా అలాంటివి ఏవి చేయొద్దు. అవి మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఛాలెంజెస్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జూలై మంత్లో ఈ 15 days మీరు చాలా జాగ్రత్తగా, మీరు పనిచేసే చోట కావచ్చు, ఇలాంటి రిలేటెడ్
రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్కో లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ విషయాల్లో మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు, మిమ్మల్ని వన్ ఆఫ్ ద మెంబర్గా అక్కడ ఉండాలి అన్నప్పుడు అలాంటి విషయాల్లో మీరు మ్యాక్సిమం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బిజినెస్ చూసుకుంటే కనుక బిజినెస్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, ట్రేడింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, అలాగే ఈకామర్స్, ఇంకా జ్యువెలరీ, ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే మీకు మీరున్న ప్లేస్ నుంచే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీకు ఆర్డర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో మీరు ఎక్స్పాండ్ చేయాలనుకున్న మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ ఐడియాస్ కూడా చాలా వరకు రీచ్ అవుతాయి అండ్ దానికి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎవరికైనా సరే ఫారెన్కి వెళ్ళాలి, అక్కడ కూడా కొన్ని ప్లేసెస్ తిరిగి మీ బిజినెస్కి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్చేస్ చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో చూస్తే అందరూ చైనా నుంచి బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్యకాలంలో కూడా సోషల్ మీడియా ద్వారా చాలా ఎక్కువైంది. కాబట్టి అలా మీ బిజినెస్ రిలేటెడ్ ఏదైనా సంబంధించి బిజినెస్ ట్రిప్స్కి వేరే కంట్రీస్ విజిట్ చేయటం కానివ్వండి, చెయ్యాలి అనుకోవడం కానివ్వండి, ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా వేరే కంట్రీస్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా సక్సెస్ అవుతాయి. కాకపోతే ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితో కలిసి ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి. ఇకపోతే రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటే ఎవరైనా సపరేట్ అయిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఒకటయ్యే టైం అని చెప్పచ్చు. ఎవరైనా ఇద్దరిలో ఒకరు నా ఫ్రెండ్ని మిస్ అవుతున్నాను, లేదా నా హస్బెండ్ని మిస్ అవుతున్నాను, లేదా నా గర్ల్ ఫ్రెండ్ని మిస్ అవుతున్నాను అని ఎవరైనా అనుకుంటే ఈ టైంలో మళ్ళీ రీప్యాచ్ అయ్యే, మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 100/100% ఉన్నాయి. సో ఆ విషయంలో సానుకూల పరిస్థితులు అనేవి ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఎవరైనా వాళ్ళ ఈగోని పక్కన పెట్టి మీ వరకు వస్తే మీరు ఈగో చూపించకుండా యాక్సెప్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈగోతో ఎవరిని దూరం చేసుకోవద్దు, నా సజెషన్. అండ్ కొన్నిసార్లు ఎమోషనల్గా చాలా లో అవుతూ ఉంటారు. ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్గా ఉండి రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. అందులో ఈ రిలేషన్ ప్యాచప్ కూడా ఒకటి. మీరు గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళని మళ్ళీ దూరం చేసుకుంటే ఇంకా డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏ రూట్ కాజ్ మీద మనం పని చేయాలి, ఏ విషయంలో మనం క్లారిటీ తెచ్చుకోవాలి అనే దాని మీద మీరు దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. అలాగే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ విష్ ఏదైతే ఉందో, అది బిజినెస్ అయినా, జాబ్ అయినా, రిలేషన్షిప్ అయినా, మనీ రిలేటెడ్ అయినా, ఏదైనా సరే మీకు ఒక విష్ ఏదైతే ఉందో వృషభ రాశికి సంబంధించి, మేబీ కోర్టు కేసు కావచ్చు, ఏదైనా సరే మీకు అనుకూలంగా ఒక మంచి విషయం జరిగే అవకాశం ఉంది. ఒక మంచి ఏం చెప్తారు, ఎప్పటి నుంచో ఎస్ ఇది కావాలి లైఫ్లో అని అనుకుంటాం కదా, అలాంటి సక్సెస్ ఒకటి మీకు జూలై 1 నుంచి 15 లోపు ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అనేది మీకు ఎదురవుతుంది. అది ఏ విషయమైనా సరే. మేబీ మిమ్మల్ని వద్దు కాదు అనుకునే వాళ్ళు తిరిగి రావచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రీప్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు రావనుకున్న ప్రాజెక్ట్ మీకు వస్తే, మీకు రావనుకున్న జాబ్స్ మీకు వస్తే, కొన్ని ఒడిదుడుగులు ఎదురైనా సరే మీకు రావాల్సిన ఆన్సైట్ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా పాలిటిక్స్ చేసినా మీకు దక్కాల్సింది ఖచ్చితంగా ఈ మంత్లో మీకు దక్కి తీరుతుంది. ఆల్ ది బెస్ట్.